హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతానికి చేసుకునే 5 ప్రసాదాలను చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఒక గంటలోపే అయ్యేటట్టు ప్లాన్ చేసి వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే విధంగా చేసుకుంటే ఒక గంటలోపే రెడీ అయిపోతాయి 5 రకాల వంటలు. ఫస్ట్ పూర్ణాలు చేసుకోవడానికి నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. అలాగే 1 కప్పు మినపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇవి మీకు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకోండి, లేదంటే ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. అలాగే మినప వడలకి 1 కప్పు మినపప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ మినపప్పుని నేను నైటే నానబెట్టుకున్నాను. ఈ శనగపప్పు కప్పు తీసుకున్నాను, ఇది పొద్దున చూపిస్తున్నాను. ఈ శనగపప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పరమాన్నం చేసుకోవడానికి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు బియ్యంని తీసుకొని మంచిగా కడుక్కొని వీటిని కూడా నానబెట్టుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతానికి కొంతమంది 5 రకాల ప్రసాదాలు చేసుకుంటారు, కొంతమంది 9 రకాల ప్రసాదాలు కూడా చేసుకుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఈరోజు 5 రకాలు మాత్రమే చేసి చూపెడుతున్నాను. రాత్రి నానబెట్టుకున్న మినపప్పుని మంచిగా మిక్సీలో మంచి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మినప్పిండిని వడలు మంచిగా రానికి 1 గంట సేపట్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పూర్ణాలకని బియ్యము మినపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా మంచిగా మిక్సీ పట్టుకోండి. కొంచెం రవ్వలాగా వచ్చేటట్టు, లేదంటే మొత్తం సాఫ్ట్గా పట్టుకున్నా సరే. ఫస్ట్ పూర్ణాలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పులో 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అలాగే పొంగకుండా ఉండడానికి కొంచెం నూనె అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకొని 3 విజిల్లు వచ్చేటట్టు ఉడికించుకోండి. ఉడికించుకున్న శనగపప్పుని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పాకం కోసం 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోండి. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పుని అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలుగా లేకుండా మొత్తం పాకం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నె నుండి సపరేట్గా అయ్యి ముద్దలాగా రావాలి. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. అలాగే అందులో 1 స్పూను నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కొంచెం గట్టి పడేంత వరకు ఉంచి దింపేసుకోవడమే. ఫస్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో కొంచెం చక్కెర వేసుకోవాలి, ఎందుకంటే లోపల స్వీట్గా ఉంటుంది, బయట చప్పచప్పగా ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం స్వీట్గా ఉండేటట్టు 2 స్పూన్ల చక్కెర వేసుకోండి. అలాగే 1 చిటికెడు ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పూర్ణాలు వేసుకోవడానికి వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం జారుడుగా, మరి పల్చగా కలుపుకోవద్దు. మనం ఫస్ట్ పాకం పట్టుకున్న ఈ పప్పుని కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో ఇలా చూపిస్తున్న విధంగా. ఇలా మనకు కావాల్సినన్ని చేసి పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది నాకు. కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పూర్ణాలని పిండిలో ముంచుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. నేను స్పూన్తో వేస్తున్నాను, మీరు చేయితో కూడా వేసుకోవచ్చు.
చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే 1 గంట లోపే అయిపోతాయి ప్రసాదాలన్నీ. టేస్ట్ కూడా అంత బాగుంటాయి. వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగి తిప్పుకోవాలి. మంచిగా వేగిపోయినాయి. పూర్ణాలన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇప్పుడు మినప వడలని చేసి చూపిస్తాను. మినపపిండిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను కదా. ఒకవేళ మీకు పెట్టే అంత టైం లేకపోతే కూల్ వాటర్తోనైనా మీరు మిక్సీ పట్టుకోండి. అప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఇందులోకి 5-6 పచ్చిమిర్చి తరుగు, గుప్పెడు ఉల్లిగడ్డ తరుగు, గుప్పెడు కరివేపాకు తరుగు, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపెట్టే విధంగా వడల్లాగా ఒత్తుకోవాలి. లేదంటే మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వేసుకోండి. చాయ్ జాలి పైన లేదంటే క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం చేతితోనే వేసి చూపిస్తున్నాను. అదే ఇప్పటిదాకా పూర్ణాలు చేసుకున్న ఆయిల్లోనే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు చేతికి కొన్ని వాటర్ అద్దుకుంటా వడల్లాగా చేసుకొని వేసుకోవాలి. అట్లయితే ఆయిల్లోకి ఈజీగా పడిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నేను చెప్పిన విధంగా చేస్తే బయట క్రిస్పీగా లోపల మంచిగా గుల్లగా వస్తాయి. అంతేనండి, వడలు కూడా రెడీ అయిపోయాయి. తర్వాత మనం చేసుకునే ప్రసాదము బెల్లప్పాలు. మా సైడ్ వీటిని పోలేలు కూడా అంటారు. 1 కప్పు బియ్యం పిండికి 2 స్పూన్ల రవ్వను కూడా వేసుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా కరిగించి పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఈ కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులో పోసుకుంటా మంచిగా ముద్దలాగా కట్టుకోవాలి. చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. లేదంటే మీరు జొన్న రొట్టె కొట్టడం వస్తే అట్లా అయినా చేసుకోవచ్చు. చపాతీలాగా చేసుకున్న దాన్ని షార్ప్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఇలా నేను చూపిస్తున్న విధంగా కొట్టుకోవాలి. రౌండ్గా మంచి షేప్లో వస్తాయి. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. అదే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీకు అట్లా చేయడం రాకపోతే చేయితో కూడా చిన్న అప్పాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పటికీ 3 ప్రసాదాలు చేశాను. స్టవ్ ఎక్కడా కూడా ఆఫ్ చేయలేదు. మనం ముందుగానే పిండి కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. తర్వాత పరమాన్నము ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా, అందులో 2 కప్పుల నీళ్ళు 2 కప్పుల పాలు పోసి మంచిగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మొత్తం ఇట్లా చూపెట్టిన విధంగా మెదుపుకోవాలి. అలాగే కొంచెం పలచగా కావాలంటే మరో 2 కప్పుల పాలు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. అలాగే 1 కప్పు చక్కెర వేసుకున్నాను నేను. మీరు కావాలంటే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, అలాగే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకున్నాను. వేరొక బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకొని పాయసంలో కలిపేసుకోవడమే. తర్వాత చూపెట్టేది పులిహోర. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కొని 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్లు పోసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు విజిల్ రానియద్దు. 3 వస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పులిహోర చేసుకోవడానికి. అన్నాన్ని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి పోపుకి బాండీలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి. అలాగే గుప్పెడు పచ్చిమిర్చిలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి.
అలాగే తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దింపే ముందు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ మనం పొడిగా చేసుకున్న అన్నంలో వేసేసుకోవడమే. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, పులిహోర కూడా రెడీ అయిపోయింది. 5 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. మినపప్పును కానీ బియ్యం పిండిని కానీ మనం రాత్రే మిక్సీ పట్టుకొని పెట్టుకోవచ్చు. పిండిని ఇలా రాత్రి రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మీకు పొద్దున ఒకదాని తర్వాత ఒకటి ఎంబడెంబటనే వేసుకోవచ్చు. ఎంత కష్టమైన పని అయినా, ఎంత సులువైన పని అయినా మనం ప్లాన్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. మీకు వీడియోలో చూపెట్టడం మాత్రం ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నాను కానీ పులిహోర, పరమాన్నం ఒక స్టవ్ మీద, మిగతా ప్రసాదాలు ఒక స్టవ్ మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.